శ్రీశైలం దేవస్థానంలో చాలా రోజుల నుంచి కూడా ఒక 5 స్టార్ హోటల్, ఒక 3 స్టార్ హోటల్ కట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, టూరిజం మంత్రి గారు ఎన్నో ఆలోచనలు చేసి ఎవరైతే ముందుకు వస్తారో వారికి ఇక్కడ ల్యాండ్ కూడా లీజుకి ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. వాటిలో భాగంగానే ఏదైతే ఈ వెంకటేశ్వర లాడ్జ్ హైదరాబాద్ పట్టణంలో కొన్ని 30-40 సంవత్సరాల కిందట కూడా 30-40-50 సంవత్సరాల కింద కూడా ఈ యొక్క హ్యాబిట్స్లో ఈ లకిడి కపూర్లో చాలా ఫేమస్ సెంటర్ అన్నమాట. వెంకటేశ్వర లాడ్జ్ అంటే అప్పుడు పూర్వం 50-60 సంవత్సరాల కిందట రాయలసీమ ప్రాంతం నుంచి ఎవరు వెళ్ళినా కానీ కూడా పాలిటిక్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఈ యొక్క రాజకీయవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి అక్కడనే దిగేవారు. అటువంటిది ఈరోజు ఈ యొక్క నంద్యాల జిల్లాలో శ్రీశైలం దేవస్థానంలో ఈ యొక్క హోటల్ నిర్మాణం చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, శుభాభినందనలు. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన వారికి పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఇంటెన్సివిటీ ఇస్తూ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఇస్తే ఆ హోటల్కు మనం తోడ్పాటు అవుతామనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇక్కడే కాకుండా వీరి యొక్క సంస్థ మంత్రాలయంలో కూడా ఒక హోటల్ నిర్మిస్తూ ఉన్నారు. దాదాపుగా 1 ఎకరా 50 సెంట్ల భూమిని 33 సంవత్సరాల లీజ్ పద్ధతిని వారికి ఇవ్వడం జరిగింది. ఆ లీజులో ఈరోజు 83 కోట్ల రూపాయల పైన వెచ్చించి 204 రూములు పైన ఇక్కడ కట్టడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 18 నెలల కాలంలోనే పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పం చెప్పి టైం బౌండ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చినాక చౌల్ట్రీలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఎక్కడైనా నైట్ హాల్ట్ మంచి లగ్జరీ హోటల్ కావాలంటే ఉండడం లేదు అని తిరుగు ప్రయాణం కూడా చేయడం జరుగుతూ ఉంది. అటువంటిది లేకుండా అన్ని సౌకర్యాలతో ఈరోజు ఇక్కడ హోటల్ నిర్మాణం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు కావడము, గౌరవ శాసనసభ్యులు, కలెక్టర్ గారు, వీరు ముఖ్యంగా ఏంటంటే స్థానికంగా చదువుకునేటువంటి ఐటీఐ పాలిటెక్ చెక్కిన పిల్లలు వీళ్ళందరూ కూడా విద్యార్థులు ఉన్నారు. వారికి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ మెయిన్ కేవలం ఇది ఒక వ్యాపార దృష్టితోనే కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ ఉద్యోగాల అవకాశంలో ఏదో ఒక రూపంలో ఒక ఫ్యాక్టరీ కావచ్చు, ఒక హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏది తీసుకున్నా వారికి ఒక అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలోచనలు చేసి కూటమి ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయము. వారిని కూడా అనుకున్న టైంకంటే ఇంకా 2-3 నెలలు ముందే చేస్తామనేటువంటి వారికి కూడా అభిప్రాయం ఉంది, కాన్ఫిడెన్స్తో చెప్తా ఉన్నారు. సార్ అన్నీ సహకరిస్తే ఇంకొక 2 నెలలు 3 నెలల ముందే చేస్తాం మేము. మీ యొక్క గవర్నమెంట్ యొక్క పాలసీలు కానీ మీరు ఇస్తున్నటువంటి సహాయ సహకారం చెప్పినందుకు వారికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను.